కొద్ది ప్రేక్షకులకు నమస్సులు. నేను మార్చి 20వ తేదీన కాకినాడ దంటు సూర్యారావు కళాక్షేత్రంలో నిర్వహించిన సౌగంధిక బ్రాహ్మణ మహిళా మణిహారం అనే కార్యక్రమానికి ఆ సంఘం అధ్యక్షురాలు సుచిత్ర గారు ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగింది. ఈ మాటలు విన్న వెంటనే సహజంగా మనలో రెండు సందేహాలు వస్తాయి. ఒకటి, అది మహిళల కోసం అయితే పురుషుడిగా మీరు ఎలాగెళ్ళారు? రెండవది, మీరు బ్రాహ్మణ అన్నది. ఈ సందర్భంగా మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి. ఈ కులం అనేది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఓట్ల కోసం కానీ, లేదా బ్రిటిష్ వారు మన దేశాన్ని విడదీయడానికి కానీ, లేదు హిందూ ధర్మం పైన దాడి చేయడానికి కానీ ఆ కులం అనే ప్రస్తావన హిందువులకే వర్తిస్తుంది అని చెప్పి దానిని పెరమార్గంలో పెట్టడం మనకు స్వతంత్రం సిద్ధించిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం. హిందూ ధర్మంలో ఎక్కడ కుల వ్యవస్థ లేదు, ఉన్నదల్లా వర్ణ వ్యవస్థే. ఆ వర్ణ వ్యవస్థ ప్రకారం వాళ్ళు చేసే వృత్తులను బట్టి అది 4 వర్ణాలుగా విభజించడం జరిగింది. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానాన్ని అందించేవాడు, ఆస్వాదించేవాడు ప్రతివాడు బ్రాహ్మణుడే. వాడు ఆ కులంలో పుట్టకల్లా. అదేవిధంగా ఈ వర్ణ వ్యవస్థ ప్రకారం ఆ మహిళలు చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు చేస్తున్న సహాయం మనం చిన్నతనంలో చదువుతుంటాం, సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అని చెప్పి. సో నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే మిగతా వాళ్ళని ఉద్ధరించక్కర్లేదు, సమాజం ఉద్ధరించబడుతుంది అని చెప్పి. సో మనల్ని మనం ఉద్ధరించుకున్న తర్వాత మన పక్క వాళ్ళని కూడా ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. పక్క వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం చేసేటప్పుడు మన యొక్క భావాలు, మన యొక్క అనుభూతులు సమానంగా వేవ్లెంత్ ఉన్న వాళ్ళతో చేస్తే అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ విధంగా బ్రాహ్మణ కులంలో పుట్టిన కొంతమంది అభాగ్యులకు, కొంతమంది దీనులకు అందుక బ్రాహ్మణ మహిళ మణిహారం చేస్తున్న సహాయం అనన్యం. దానికి గౌరవ అధ్యక్షురాలుగా మెట్ట రాధ గారు వ్యవహరించడం, ఆవిడ యొక్క రిపోర్ట్ను నేను వీడియో తీయడం కూడా జరిగింది. నేను కూడా కుల వ్యవస్థకు వ్యతిరేకం, వర్ణ వ్యవస్థను మట్టుకి సమర్థిస్తాను. ఎందుకు నేను సమర్థిస్తానంటే హిందూ శాస్త్రం, హిందూ ధర్మంలో ప్రతిదీ శాస్త్రీయంగా ఉంది తప్ప మూఢనమ్మకాల మీద లేదు. మూఢనమ్మకాలు అని చెప్పే ఈ సెక్యులరిస్టిక్లంతా కూడా ఏంటంటే వాళ్ళు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేసే ఒక ప్రయత్నంలో ఒక భాగం అని చెప్పి హిందువులంతా గుర్తించి ఇప్పుడు ఆ సౌగంధిక బ్రాహ్మణ మహిళా మణిహారం వాళ్ళు చేస్తున్న కృషి, వాళ్ళ యొక్క తపన గౌరవ అధ్యక్షురాలు నెట్ట రాధగారి మాటల్లోనే మనం విందాం. ఆ తర్వాత వాళ్ళు ఒక అద్భుతమైన నృత్య కార్యక్రమం కూడా నిర్వహించారు. దానిని చూసిన తర్వాత వాళ్ళు కళల పట్ల, మన సంస్కృతి పట్ల ఎంత మక్కువ చూపిస్తున్నారో మనకి అర్థమవుతుంది. ఇక్కడ సంస్కృతి కోసం వాళ్ళు చేస్తున్న కృషిని ప్రతి హిందువు కాదు, ప్రతి భారతీయుడు, ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ప్రతివాడు కూడా భారతీయ సంస్కృతిని ఆచరించాలి. సంస్కృతి వేరు, సాంప్రదాయం వేరు. సాంప్రదాయాలను మనం మార్చవచ్చు, కానీ సంస్కృతిని ఎప్పుడు మార్చకూడదు. మనందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అన్నం వండడం అనేది సాంప్రదాయం, అన్నం తినడం అనేది సంస్కృతి. అన్నం వండాలంటే పూర్వకాలంలో మనకి కట్టెల పొయ్యి మీద ఆ కట్టెలు తెచ్చి ఆ పొగల మధ్యన అమ్మ మనకి వంట చేసేది. కాలం మారిన తర్వాత కట్టెల పొయ్యి స్థానంలో కిరోసిన్ స్టవ్లు వచ్చినాయి, కిరోసిన్ స్టవ్ స్థానంలో గ్యాస్ స్టవ్స్ వచ్చినాయి, గ్యాస్ స్టవ్ స్థానంలో ఎలక్ట్రిక్ ఓవెన్స్ వచ్చినాయి. ఏది ఏవైనా ఆ సాంప్రదాయం కట్టెల పొయ్యి నుంచి ఎలక్ట్రిక్ ఓవెన్స్ వరకు మనం మారాలి. అది మారకపోతే అది జీవితమే కాదు. సో సాంప్రదాయాలను మార్చండి. సంస్కృతి అనేది అన్నం తినడం, అన్నం తినే స్థానంలో పిజ్జాలు, బర్గర్లు తినడం అనేది పాశ్చాత్య సంస్కృతి. అది సో మన భారతీయ సంస్కృతిని మనం కాపాడాలి అంటే ఇట్లాంటి సంస్థలు చేస్తున్న కృషిని మనం అభినందించాలి. అదేవిధంగా ప్రతి వర్ణం వారు కూడా వారి వర్ణ వ్యవస్థను, ఆ వర్ణంలో ఉండే ఔన్నత్యాన్ని చాటి చెప్పి ఒక్కొక్కరుగా ఆ వర్ణ అభివృద్ధి కోసం కృషి చేస్తే ఇప్పుడు ఆ చతుర్వర్ణాలు కలిసి ఒక భారతీయ సంస్కృతిగా మళ్ళీ పూర్వవైభవం రావడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మరొక్కసారి సౌగంధిక బ్రాహ్మణ మహిళా మణిహారం ప్రతి సభ్యులకి, ప్రత్యేకించి గౌరవ అధ్యక్షుడు నెట్ట రాధ గారికి, అధ్యక్షురాలు అన్నీ తానే చేస్తున్న బాలాంతరపు సుచిత్ర గారికి హృదయపూర్వక అభినందనలతో ఇప్పుడు ఆ కార్యక్రమాలు, ఆ నృత్య కార్యక్రమం అవన్నీ కూడా తిలకిందాం. దయచేసి నిడివి ఎక్కువైన కొస వరకు వీక్షించే ప్రయత్నం చేయండి, వారిని అభినందించే ప్రయత్నం కూడా చేయండి. అంటే ఒకవేళ మీ ఇంట్లో రుబ్బురోలు ఉందా, వాడుతున్నారా చూపియండి. మీ ఇంట్లో ఇత్తడి పాత్రలు ఏమేమి ఉన్నాయి చూపించండి. వాళ్ళందరూ చాలా పిక్చర్స్ పెట్టి ఎలాగైతే వాళ్ళు వాడుతున్నారో ఆ పద్ధతులు పెట్టి అవన్నీ మాకు చూపించడం. మన ఇంట్లో ఒకవేళ క్షీరాబ్ద్వాదశి పూజ అనివ్వండి, వరలక్ష్మి పూజ అనివ్వండి, లేకపోతే ఇంట్లో ఏ రకమైన వినాయక చవితి చేసుకున్నా మేము ఎలా చేసుకున్నాం ఉండ్రాళ్ళు, ఆఖరికి కచ్చా పోసుకుని ఎలా కట్టుకోవాలి అనేది కూడా మా సౌగంధికాలో తెలియని వాళ్ళందరికీ తెలియజెప్పడం జరిగింది. ఇది చాలా నిజంగా అంతరించిపోతున్నది. ఎందుకంటే ఇవాళ నైటీలు వేసుకుని పూజ చేసుకునే రోజులు,
అవునంటారా కాదంటారా? అసలు చాలా మంది ఇళ్లలో పూజలు కూడా చేసుకోవట్లేదు. చేసుకునే వాళ్ళు హడావిడిగా ఏదో దిగేసుకున్నామా, చేసుకున్నామా, వెళ్ళామా అనే రోజుల్లోనే ఉన్నాం. అలాంటిది మన మడి ఎలా కట్టాలి, మన తడి మనం ఎలా చేస్తాం, మన ఇంట్లో మన వ్యవహారాలు ఎలా చేస్తాం, మన ఇంట్లో ప్రసాదాలు ఎలా చేస్తాం, ఇలాంటి వాటి అన్నిటి మీద కూడాను కూలంకుషంగా ప్రతి శుక్రవారం క్వశ్చన్ ఉంటుంది. దానికి క్వశ్చన్ పెట్టిన వెంటనే ఒక అరగంటలో చూడాలి, మా గ్రూప్లో పట అంటూ ఆన్సర్స్ వచ్చేస్తాయి. దాంట్లో విన్ అయిన వాళ్ళందరికీ ఈ అవార్డ్స్ అండి, ఇవాళ ఇస్తున్న అవార్డ్స్. తర్వాత ఇంకేం చేసాం, ఒక తెల్లవారుజామునే ఫోను లేకపోతే ఓ మెసేజ్, మా ఇంట్లో మా నాన్నగారు కాలం చేశారు, మా ఇంట్లో చిల్లిగా అవ్వలేదు, మమ్మల్ని ఏం చేయమన్నారు అంటూ ఒక మెసేజ్. దానికి వెంటనే ఎవరికి కుదిరితే, మేము అందరం ఆడవాళ్ళం, వెనకాల మగవాళ్ళ హెల్ప్ ఉంటేనే ఏమైనా చేయగలం, కానీ మేము అలా ఆగలేదు. ఎవరికి కుదిరితే 500, 1000, 5000 ఇలా తోచిన కాడికి మేము మా అమౌంట్స్ వేసుకుని ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఆ కార్యక్రమం జరిగేలా చూసుకోగలిగాం. ఇది మేము చేయగలిగాం. ఒకరికి పెళ్లి కావాలి, అమ్మ మా ఇంట్లో పెళ్లి కావాలి, మాకు ఎలాగా అంటే మేమున్నాం వెనకాల సౌగంధిక అని చెప్పి పుస్తల దగ్గర నుంచి ఆ అమ్మాయి పట్టు చీరతో సహా మా సౌగంధిక వాళ్ళు వెళ్ళి ఆ పెళ్లి జరిపించారు. ఇది మేము చేయగలిగాం. ఇలా చెప్పుకుంటూ పోతే మాకు ఏడాది పొడుగునా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ముఖ్యమైన వాటిల్లో కొంతమందికి ఆపరేషన్లు చేయించడం, రాజమండ్రి నుంచి మాకు ఫోను, మాకు ఒక ఆపరేషన్ కావాలి అంటున్నాం. అన్ని ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తారండి సహాయం చేస్తున్నామంటే, కానీ అది నిజమా కాదా, అది జెన్యూన్ కేసా కాదా, అది తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేసి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే కంపల్సరీగా మా అడ్మిన్స్, మా మెంబర్స్ ఎవరైతే 840 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా 100, 25, 50 వాళ్ళకి తోచినంత అమౌంట్ డొనేట్ చేయటం, ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మేము సమాజ సేవ, అలాగే కొంచెం మనకున్న తృష్ణ ఉంటుంది, ఎవరికో ఏదో సేవ చేసామా, ఏదన్నా ఒక బాక్స్ ఉంటుంది మన బాడీలో, మన మైండ్లో, ఆ సేవా తత్పరం అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. పూజలు పునస్కారాలు అంటూ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఎంత బాగా చేసుకున్నామో మీ అందరికీ తెలుసు, అవునా కాదు? సో వరలక్ష్మి శుక్రవారం పూజ మేము ఇంచుమించు 1000 మంది దాకా ఆడవాళ్ళం ఒక దగ్గర కూర్చుని ఒక పెద్ద హాల్లో సుహాసిని ద్రవ్యాలన్నీ మేము ఇచ్చి, కిట్స్ ఇచ్చి వాటితో పూజ చేయించుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ రోజు అందరూ భోజనాలు చేసి, ఎందుకంటే పొద్దున్న నుంచి ఉపవాసాలు ఉంటారు, ఆ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత భోజనాలు చేసుకుని వెళ్ళటం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అయిందని మేము అడగము, ఎంత ఖర్చు పెట్టామని మీరు అడగండి. ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ఫుల్గా అయింది. దాని తర్వాత ఆ రోజే అనుకున్నాం ఒకసారి లలిత పారాయణ చేసుకుంటే బాగుంటుంది అని. వెంటనే దసరాల్లో లలితా నవరాత్రులు చేసుకోవడం జరిగింది. సో అరుణ్ కుమార్ గారు ఆయన లలిత పారాయణ చేసి మా అందరికీ సువాసిని పూజ చేయించి చాలా ఆనందంగా ఆ రోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఏమండి ఓన్లీ పూజలు పునస్కారాలేనా అంటే లేదండి, మేము ఇంచుమించు సౌగంధికలో ఉన్న లేడీస్ అందరికీ సర్వైకల్ క్యాన్సర్కి టెస్టింగ్ చేయించాం, ప్యాప్స్మియర్ చేయించాం, బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించాం, వాళ్ళ హెల్త్కి ఏదైనా గైనకాలజిస్ట్తో రెఫరెన్సెస్ కావాలంటే చేయించాం. సో ఇలాంటి టెస్ట్లు అన్నీ కూడా మేము చేయించడం జరుగుతుంది. ఏదన్నా అవసరం ఉంది, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ కూడా వేయించామండి. అంటే మార్కెట్లో 4000 రూపాయల వ్యాక్సిన్ మేము డిస్కౌంటెడ్ ప్రైస్కి 1600కి ఈ వ్యాక్సిన్ 3 డోసెస్ వేయించడం జరిగింది. ఇలా ఒకటి కాదు, మేము ఎక్కడ అవసరమైతే అక్కడ, ఒక గుడికి ఉద్యానవనంలో పూల మొక్కలు పళ్ళ మొక్కలు వేయించడం జరిగింది. ఆ గుడి నిత్యావసరాలు ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు జరగడానికి మేము ఏదో మాకు చేతనంత చేసి ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతిరోజు మన సౌగంధిక పేరుకి ఆ గుడిలో అర్చన జరుగుతూ ఉంటుంది. అంటే మనందరి పేరుతో జరుగుతుందని మనందరం ఆశించుకోవాలి. ఇలాగా చాలా కార్యక్రమాలండి. పోయిన సంవత్సరం ఇదే వేదిక మీద మనం రామ పట్టాభిషేకం చేసుకున్నాం. రామాలయం నిర్మాణం అయిన తర్వాత మనందరం కలిసి మంచిగా రామ పట్టాభిషేకం చేసుకున్నాం. ఈ సంవత్సరం కుంభమేళా జరిగింది. సో అందుకనే మనం ఈరోజు ఇక్కడ
మహాకుంభ్ అనే ప్రోగ్రాం వీక్షించడానికి చేరుకున్నాం. ధన్యవాదాలు. ఉంటాను. మీ రాధా. చారిత్ర గురించి బాగా తెలిస్తే కానీ ఇలాంటివి మనం ప్రజెంట్ చేయకూడదు. టెక్నికల్ వాల్యూస్ అన్నీ కూడా వెనకాల సపోర్ట్గా ఉండి నిరంతరం సుచిత్ర గారు నన్ను నడిపించారు. కేవలం ఇది ఇలా వచ్చిందంటే వాళ్ళ టీం మెంబర్స్, ఆవిడ యొక్క ఇది ఎన్నో మేము కూడా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులోనూ చాలా చక్కగా ఆర్టిస్టులు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేశారు. ఇలాంటి అవకాశం ఇలాంటి మంచి వేదిక మీద రావడానికి మా మెంబర్స్ అందరికీ కూడా, మేడం గారికి, మా సౌగంధిక అడ్మిన్స్ అందరికీ కూడా నా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాస్టర్స్ అందరూ కూడా ప్రొఫెషనల్స్ అండి. వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద గురువులు. అలాంటి వాళ్ళ మధ్యలో నేను ఇంకా చాలా చిన్నదాన్ని, జాగ్రత్తగా చేయించాలని అనుకుంటున్నాను. ఏదైనా తప్పులుంటే పెద్దలందరూ కూడా దయచేసి మన్నించండి. ఎప్పుడు కూడా మన సంస్కృతి మనం కాపాడుకోవాలండి. బ్రేక్ డ్యాన్స్లు, వెస్ట్రన్ డ్యాన్స్లు నేర్చుకోండి కాదని, మన మూలాలు, మన సంగీతం, మన నాట్యం ఇవన్నీ కూడా మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఆ మోటోతోటే ఈ గ్రూప్ స్థాపించడం జరిగింది. దాన్ని మనందరం కూడా నిలబెడదాం. నాకు కొంచెం ఏంటంటే హాల్ నిండిపోతే చాలా అనిపించింది. ఇంకా కొంతమంది వివిధ కారణాల వల్ల రాలేదు.